బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం గంగవరం బీచ్ లో అలల దాటికి కొట్టుకుపోయిన యువతీ యువకుడి కోసం గాలింపు కొనసాగుతుంది. ఫ్రెండ్షిప్ నేడు పురస్కరించుకుని 7 స్నేహితులు సెలబ్రేషన్స్ కోసం పెదగంట్యాడ మండలంలోని గంగవరం బీచ్ కు వెళ్లారు. అందరూ కలిసి ఫోటోలు తీసుకుంటూ ఉండగా వారిపైకి భారీ అల దూసుకొచ్చింది. అలల దాటికి పెదవాల్తేరుకు చెందిన నీతూ కొట్టుకుపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో దామోదర్ అనే యువకుడు కూడా కొట్టుకుపోయాడు. దీంతో స్నేహితులు ఇతరులకు చెప్పడంతో గల్లంతైన నీతూ దామోదర్ కోసం గాలిస్తున్నారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ దగ్గర బీచ్ లో ఫ్రెండ్షిప్ డే రోజు ఒక తీవ్రమైన కలకలం రేగింది. ఫోటోలు తీసుకుంటూ ఉండగా వారిపైకి భారీగా అలలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఒక యువతీ యువకుడు కొడును అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు చూసాం. అలల ధాటికి కొట్టుకుపోయారు పెద్దవాల్తేరుకు చెందినటువంటి నీతు, అలాగే దామోదర్ కూడా. నీతును కాపాడకపోయి కొట్టుకుపోయాడు దామోదర్ కూడా. వీరి ఆచూకీ కోసం అయితే ఇంకా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. వీరికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా ఇంకా దొరకలేదు. విశాఖ జిల్లా గంగవరం బీచ్ లో వారి కోసం వెతుకుతున్నారు, గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్. నిన్న స్నేహితుల దినోత్సవం రోజు విషాదం అయితే చోటు చేసుకుంది. దాదాపుగా 7 స్నేహితులంతా కూడా గంగవరం బీచ్ కు వెళ్లడం జరిగింది. ఆ గంగవరం బీచ్ కు వెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న ఆలయానికి వెళ్లారు. అక్కడ దర్శించుకొని అనంతరం ఫోటోషూట్ కోసం అని చెప్పి అక్కడ ఉన్న సముద్రం దగ్గరకు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ పెద్ద ఎత్తున అయితే రాకాసి అలా వారిని ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో నీతు అనే అమ్మాయి దాంట్లో ఏదైతే ఆ అలల దాటికి గల్లంతైందో ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తూ ఈ దామోదర్ సైతం కూడా ఆ సముద్రంలోకి దూకాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు సైతం కూడా గల్లంతయ్యారు. గల్లంతైన ఇద్దరి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన న్యూపోర్ట్ పోలీసులు సైతం కూడా గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఇటు గజేతగాళ్లతో పాటు నేవీ హెలికాప్టర్లు, డ్రోన్ సాయంతో వారి ఇద్దరి ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. నిన్నటి నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ ఆచూకీ అనేది లభ్యం కాలేదు. దాదాపుగా 24 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా వారి ఆచూకీ అనేది లభ్యం అయితే కాలేదు. వారి ఆచూకీ కోసం చూసుకున్నట్లయితే కనుక అక్కడ తోటి స్నేహితులతో పాటు ఇటు నీతు అలాగే దామోదర్ యొక్క తల్లిదండ్రులు సైతం కూడా అక్కడికి వచ్చారు. వచ్చి వారి తమ బిడ్డల ఆచూకీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక భారీ కెరటం వీళ్ళైతే కబళించిందనే చెప్పుకోవాలి. నిన్నంతా కూడా వాళ్ళు సరదాగా గడిపారు. దాదాపుగా ఉదయం అంతా కూడా వాళ్ళు అక్కడికి వెళ్లడం జరిగింది. ఉదయం అంతా కూడా వాళ్ళు చాలా సరదాగా ఆహ్లాదంగా గడపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా భారీ కెరటం వాళ్ళని కబళించిన నేపథ్యంలో వాళ్ళిద్దరూ సైతం కూడా గల్లంతయ్యారు. మిగిలిన వారిని ఎవరైతే ఉన్నారో మిగిలిన స్నేహితులను వీడియో తీస్తున్నటువంటి సురేష్ వాళ్ళందరినీ కూడా రక్షించడం జరిగింది. మొత్తం మీద వారి ఆచూకీ కోసం అయితే నేవీ హెలికాప్టర్లతో తీవ్రంగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. థాంక్యూ జార్జ్.